ఏపీ రాష్ట్రంలో ఎన్డీఏ సుపరిపాలన మొదలై ఏడాది పూర్తవుతున్న సందర్భంగా జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పెందుర్తి నియోజకవర్గం సుజాత నగర్లోని తన క్యాంపు కార్యాలయంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీకి పేడ విరగడై ఏడాది, సుపరిపాలన మొదలై ఏడాది అన్న పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి రేపటితో సంవత్సర కాలం పూర్తవుతుందన్నారు. రేపు నియోజకవర్గం అంతటా సంక్రాంతి, దీపావళి ఒకే రోజు జరుపుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జూన్ 4న వైసీపీ పార్టీ వెన్నుపోటు దినంగా ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ సీఎం వైఎస్ జగన్ తీరును ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆక్షేపించారు. మన ఎన్డీఏ కూటమి గెలిచిన రోజు కరెక్ట్గా సంవత్సరం పూర్తవుతా ఉంది. జనసేన పార్టీ అధ్యక్షులు మన ప్రీతమ నాయకులు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒక పిలుపునిచ్చారు. నరకాసురుడి పాలన పోయి సంవత్సరం అయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మనం లీడ్ తీసుకుని, జనసేన లీడ్ తీసుకుని, తెలుగుదేశం బీజేపీని కలుపుకుని జరిగిన తరువాత గౌరవ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రేపు ఎన్డీఏ మిత్రపక్షాలతో కలిపి సంవత్సర నరకాసుర పాలన అంతమయ్యి జగన్మోహన్ రెడ్డి పాలన సంవత్సరం పూర్తయిన సందర్భంలో దీపావళి, సంక్రాంతి పండుగలు రెండు కూడా చేయాలని చెప్పి పార్టీ పిలుపు మేరకు రేపు మార్నింగ్ నియోజకవర్గం నలుమూలల ఉదయం ముగ్గులు పోటీలు, సంక్రాంతి ముగ్గులు, ఆ తర్వాత పిండి వంటలు, అందరూ ఎత్తుపోటుదారు ఎవరంటే జగన్మోహన్ సొంత బాబాయిని గొడ్డలతో నరికి ఎలక్షన్లో లబ్ధి పొంది ఆ హత్య చంద్రబాబు నాయుడు గారు చేయించారని చెప్పి మరి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం చంపిస్తే నిరూపించలేని దద్దమ్మ ముఖ్యమంత్రి, వెన్నుపోటు ముఖ్యమంత్రి ఎవరండి? జగన్మోహన్ రెడ్డి. సొంత రక్తాన్ని కూడా చిందించి రాజకీయాలను పొందాలని చూసిన వ్యక్తి ఎవరండి? జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి వంచనలకు కానీ, పరాభవాలకు కానీ, పక్ష సాధింపులకు కానీ తేడా పడాలి జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు వంచనని మాట్లాడటం, మాట్లాడటం దెయ్యాలు వేదాలు